أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ولما جاء موسى لميقاتنا وكلمه ربه قال رب أرني أنظر إليك قال لن تراني ولكن انظر إلى الجبل فإن استقر مكانه فسوف تراني فلما تجلى ربه للجبل جعله دكا وخر موسى صعيقا فلما أفاق قال سبحانك تبت إليك وأنا أول المؤمنين. మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి మా నిర్ణీత చోటుకు వచ్చినప్పుడు అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. మూసా అన్నాడు, ఓ నా ప్రభూ, నాకు నీ దర్శన భాగ్యమివ్వు, కనిపించు, నేను నిన్ను చూడదలచాను. అల్లాహ్ అన్నాడు, నీవు నన్ను ఏమాత్రం చూడలేవు, కాని ఈ పర్వతం వైపుకు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో. అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమైపోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత మూసా అన్నాడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలుతున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటివాడను. قال يا موسى إني اصطفيتك على الناس برسالاتي وبكلامي فخذ ما آتيتك وكن من الشاكرين. అల్లాహ్ అన్నాడు, ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి నిశ్చయంగా నేను ప్రజలందరిలో నిన్ను ఎన్నుకున్నాను, కావున నేను నీకిచ్చిన దానిని తీసుకుని కృతజ్ఞులలో చేరు. وكتبنا له في الألواح من كل شيء موعظة وتفصيلا لكل شيء فخذها بقوة وأمر قومك يأخذوا بأحسنها سأريكم دار الفاسقين. మరియు మేము అతని కొరకు ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని, ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి అతనితో మూసాతో అన్నాము, వీటిని గట్టిగా పట్టుకో మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల ఫాసిఖూన్ల నివాసాన్ని మీకు చూపుతాను. سأصرف عن آياتي الذين يتكبرون في الأرض بغير الحق وإن يروا كل آية لا يؤمنوا بها وإن يروا سبيل الرشد لا يتخذوه سبيلا وإن يروا سبيل الغي يتخذوه سبيلا ذلك بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين. ఏ హక్కు లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల ఆయాత్ల నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచనను ఆయత్ను చూసినా దానిని విశ్వసించరు. ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా వారు దానిని అవలంబించరు, కాని వారు తప్పు దారిని చూస్తే దానిని అవలంబిస్తారు. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను, ఆయాత్లను, అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు. والذين كذبوا بآياتنا ولقاء الآخرة حبطت أعمالهم هل يجزون إلا ما كانوا يعملون. మరియు మా సూచనలను, ఆయాతలను మరియు పరలోక దర్శనాన్ని, పునరుద్ధాన దినాన్ని, అబద్ధాలని తిరస్కరించిన వారు చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమీ వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా? واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم يروا أنه لا يكلمهم ولا يهديهم سبيلا اتخذوه وكانوا ظالمين. మరియు మూసా జాతివారు అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారుచేశారు. దానిలో నుండి ఆవు అరుపు వంటి ధ్వని వచ్చేది. ఏమీ
అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని దైవంగా చేసుకుని పరమ దుర్మార్గులయ్యారు. ولما سقط في أيديهم ورأوا أنهم قد ضلوا قالوا لئن لم يرحمنا ربنا ويغفر لنا لنكونن من الخاسرين ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئس ما خلفتموني من بعدي أعجلتم أمر ربكم وألقى الألواح وأخذ برأس أخيه يجره إليه قال ابن أم إن القوم استضعفوني وكادوا يقتلونني فلا تشمت بي الأعداء ولا تجعلني مع القوم الظالمين. మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు, నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది! ఏమీ మీ ప్రభువు ఆజ్ఞ రాకముందే తొందరపడి ఆయన ఆరాధనను వదిలారా? తరువాత ఫలకాలను పడవేసి తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకుని తన వైపుకు లాగాడు. హారూన్ అన్నాడు, నా సోదరుడా, తల్లి కుమారుడా, వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే, కావున నీవు మన శత్రువులకు నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు. జజాకుం అల్లాహ్ ఖైర్.